బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లోక్సభ రెండో విడత ఎన్నికల్లో 60% పోలింగ్ దాటింది. గత ఎన్నికల కంటే కూడా ఓటింగ్ శాతం ఈసారి తగ్గినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. లోక్సభ రెండో విడత ఎన్నికల గురించి చెప్పండి. లోక్సభ రెండో విడత ఎన్నికల్లో 60% పోలింగ్ దాటింది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే కూడా ఈసారి ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. హరిసార్, దేశవ్యాప్తంగా రెండో విడత 95 లోక్సభ స్థానాలు, అదేవిధంగా ఒడిశాలో 35 ప్లస్ తమిళనాడులో 18 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ రోజు పోలింగ్ అనేది కూడా జరిగింది. ముఖ్యంగా 95 లోక్సభ నియోజకవర్గాలు 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి. ఇందులో సరాసరి ఓటింగ్ తీసుకున్నట్లయితే 61.2% ఓటింగ్ అనేది కూడా నమోదైంది. ఇంకా ఫైనల్ ఫిగర్స్ అనేవి కూడా రావాల్సింది, ఎందుకంటే కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ జరుగుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. కాబట్టి అర్ధరాత్రి 8 గంటల తర్వాత ఫైనల్ ఫిగర్స్ అనేవి కూడా వస్తాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో 3 లోక్సభ స్థానాలకు జరిగిన ఓటింగ్ పైన పెద్ద ఎత్తున విమర్శలు అనేవి కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అధికారుల సాక్షిగానే పశ్చిమ బెంగాల్లో ఒకరికి బదులు మరొకరు ఓటు వేసిన పరిస్థితి అనేది కూడా ఉందని చెప్పేసి పలు వార్తా సంస్థలు కూడా ప్రస్తుతం చెప్తున్నాయి. దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు నోటీసులు అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే అస్సాంలో వస్తే, అస్సాంలో దాదాపు 73.32% ఓటింగ్ అనేది నమోదవుతే, బీహార్ విషయానికి వస్తే 58.14, ఛత్తీస్గఢ్ 68.70% ఓటింగ్ అనేది కూడా నమోదైంది. జమ్మూ కాశ్మీర్ లో అతి తక్కువగా 43.37% ఓటింగ్ అనేది నమోదైనట్లుగా కూడా ఎన్నికల సంఘం చెప్తోంది. కర్ణాటక విషయానికి వస్తే 61.80 ఓటింగ్ అనేది కూడా నమోదైంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే 55.37, మణిపూర్ 74.69%, ఒడిశా 57.41%, పుదుచ్చేరి 72.40, తమిళనాడు 61.52, ఉత్తరప్రదేశ్ 58.12, పశ్చిమ బెంగాల్లో 75.27%. అంటే పశ్చిమ బెంగాల్ కొంత ఓటింగ్ పర్సెంట్ అనేది కూడా పెరిగిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఓవరాల్ గా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో చెదురుమదురు ఘటనలు కూడా, హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పలు చోట్ల పరిస్థితి అనేది కూడా ఉద్రిక్తంగా మారింది. అక్కడ రీపోలింగ్ అనేది కూడా జరపాలని చెప్పేసి విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతోంది. ఒరిస్సా, తమిళనాడు విషయానికి వస్తే అక్కడ పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ అనేది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 61.2% ఓటింగ్ అనేది గతంలో కంటే కొంత తక్కువగానే నమోదైనట్టుగా కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. హరిత, రెండో విడత లోక్సభ ఎన్నికల్లో సాయంత్రం 5 వరకు 61.12% పోలింగ్ జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 75.27% ఓటింగ్ జరిగింది. ఒడిశాలో ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు 57.41% పోలింగ్ జరగగా, కర్ణాటకలో 61.80, తమిళనాడులో 61.5, అస్సాం 73.32% ఓటింగ్ నమోదైంది. ఇక ఉత్తరప్రదేశ్ 58.12%, బీహార్ 58.14, మహారాష్ట్ర 55.37% జరిగింది. అటు ఛత్తీస్గఢ్ 68.70, జమ్మూ కాశ్మీర్ 43.37, పుదుచ్చేరి 72.40% పోలింగ్ నమోదైంది. అయితే చైత్ర పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని మదురైలో కూడా రాత్రి 8 గంటల పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా చూస్తే గత ఎన్నికల కంటే కూడా ఈసారి భారీగా ఓటింగ్ తగ్గింది. పోలింగ్కు సంబంధించి
మోహన్. ఇక తమిళనాడు పోలింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని